మంచిగా చెప్పు. ఎటు పోతాన్నాం? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ మాకు దగ్గరనే ఎల్కలపల్లి దగ్గర ఇంకేదో ఊరు ఉంటుంది. నాకు అంత క్లారిటీగా తెలీదు ఊరి పేరు, కానీ అక్కడ పోచమ్మ ఉంటుంది. ఉగాది ముందు ఎక్కువ వెళ్తుంటారు అక్కడికి. సో మేము ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. సో టైం వచ్చేసి 9 అవుతుంది. సో స్నానాలు అయితే అయిపోయినాయి, ఇంట్లో పనులు కూడా సో ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇక రెడీ అయిపోయి కొన్ని చదువుకునేటివి ఉన్నాయి, అవన్నీ చదువుకొని వెళ్ళిపోవడమే. ఎలా వెళ్తున్నామంటే నాకు ఇష్టమైన ట్రాక్టర్లో వెళ్తున్నాం. ఎట్లా అవుతున్నాను చెప్పు. సో ట్రాక్టర్లో వెళ్తున్నాము, రెడీ అయిదాం. ఇప్పుడు యాపిల్ కోసం నేనైతే కొన్ని గ్రేప్స్ ప్యాక్ చేశాను, అండ్ మరమరాలు ఉంటాయి కదా అవి కూడా పోపేస్తున్నాను. అవన్నీ చూపిస్తాను చూడండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. బాయ్ చెప్పు. బాయ్. సో ఈ పోచమ్మ దగ్గరికి అయితే మేము ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాము, మా పెళ్ళైన స్టార్టింగ్లో. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాము. కొంచెం మొక్కు ఉంది, అందుకోసమనే వెళ్తున్నాము. సో ఇక్కడికి ఎక్కువ ఉగాది ముందు ఇంకా సమ్మక్క జాతరల ముందు వెళ్తుంటారు. మేమైతే జాతరలాగా కూడా ఉండదు, అన్నమాట అలాగే ఉంటుంది. సో తినడానికి అయితే ఏం దొరకవు. మళ్ళీ అందులో యాపిల్కి ఏమైనా కావాలంటే షాప్కి వెళ్ళాలి, అది చాలా దూరం ఉంటుంది. సో అక్కడ దొరకడం కష్టం కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాను. కొన్ని గ్రేప్స్ ఉండే ఇంట్లో, అవి తీసుకెళ్తున్నాను. అండ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉండే, అది కూడా పెట్టుకున్నాను. ఇంట్లో మరమరాలు ఉండే, అవి ఎందుకు వేస్ట్గా పోవడం, టైంపాస్కి అక్కడ తినడానికి స్నాక్స్ లాగా అవుతుందని ఆ మరమరాలు కూడా ఫ్రై చేస్తున్నాను. మరమరాలు అయితే చాలా బాగుంటాయి ఫ్రై చేస్తే. నార్మల్గా తినడం కంటే ఇలా ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది. సో ఎక్కడికైనా జాతరలో కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు అవి ఎక్కువ తినరు, అందుకే ఇలా చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా తినేస్తారు. సేమ్ మన అటుకులు ఎలా ఉంటాయో అలాగే ఇందులో ఇంకా అటుకులు కూడా వేసుకోవచ్చు. సో మెల్లిగా రెడీ అవుతున్నాము. సో హడావిడి ఏం లేదు. నేను మీకు టైము ఇంట్రడక్షన్లో ఎంత చెప్పాను, 9 8:45 అనుకుంటా. నాకు టైం మీకు చెప్పింది అయితే గుర్తులేదు, కానీ మేము వెళ్ళింది మాత్రం ఇంట్లో నుండే 12కి బయలుదేరాము. కొంచెం వెళ్ళేసరికి లేట్ అయింది. ఏంటిదిరా? నువ్వేం చేస్తాను చెప్పు. ఏం ఆడుకుంటున్నావు? ఇదేంటి చెప్పు. దీన్ని ఏమంటారు? టెట్రూ కాదు, ట్రైప్యాడ్. దీన్ని ఏం చేస్తారు? ఏం చేస్తారు దీంతో? మనం ఏం చేస్తాం? ఫోటోలు కాదు, వీడియో తీస్తాం. ఎవరిని తీస్తాం? నన్ను ఎవరు తీస్తారు మరి? నిన్నెవరు తీస్తారు? నాకు చిట్టి మిరియాలు చెప్పవా? చెప్పు. చిట్టి మిరియాలు చెప్పు. చెప్పు. చెప్తుంది. చిట్టి మిరియాలు చెప్పవా? హ్యాపీ గట్టిగా చెప్పు, వినబడతలేదు. గట్టిగా చెప్పురా. చిట్టి మిరియాలు కింద పోసి అని చెప్పు. పప్ప షాప్కి పోయిండు. నువ్వెందుకు అంత మెల్లగా చెప్తున్నావు మరి రైమ్స్? నీకు వచ్చాను, ఎవరికి తెలియద్దా? మంచిగానే ఉంది. చిట్టి కొత్త డ్రెస్ మంచుకున్నావు. నాది కొత్త డ్రెస్. సేమ్ కాదు, నీది కొంచెం సేమ్. నీది నాది సేమ్ రా. టీకలు వేసుకొని రెడీ కావాలి. బాయ్. రెడీ అయ్యి రండి. బ్యాగ్ ఎందుకు? ఎటు? నీ బ్యాగ్ అచ్చుడేనా కంపల్సరీ? మరి అందులో ఏం పెట్టుకుంటావు బ్యాగ్లో? ఇంకేం పెట్టుకుంటావు? అన్నీ పట్టినాయా?
హ్యాపీ చూడు ఎటు పోతున్నావు ఎటు కాళ్ళ దగ్గర వేసుకోరా హ్యాపీ కాళ్ళ దగ్గర వేసుకో. యాపిల్ చూసారా తన బ్యాగ్ తనే చదువుకుంటుంది. ఆ బ్యాగ్ తనకు రిటర్న్ గిఫ్ట్లో వచ్చింది. సో ఆ బ్యాగ్ని పట్టుకొని రోజు ఆడుతుందన్నమాట. సో వెళ్ళేటప్పుడు నా బ్యాగ్ నేను చదువుకుంటే యాపిల్ బ్యాగ్ యాప్లో చదువుకుంది. కానీ నేను మళ్ళీ తర్వాత ఆ బ్యాగ్లో ఐటమ్స్ అన్ని తీసేసి నా బ్యాగ్లో వేసుకున్నాను. సో ఫైనల్గా అక్కడికైతే రీచ్ అయిపోయాము. 12కి వెళ్తే మేము అక్కడికి వెళ్ళేసరికి 12:30 ఏమో అయింది. దగ్గరే ఉంటుంది, కొంచెం ఎక్కువ జర్నీ ఏమి ఉండదు, ఒక ½ అన్ అవర్ అలా పడుతుంది. సో ఇంకా బైక్ పైన అయితే ఇంకా 15 మినిట్స్ 20 మినిట్స్లో వెళ్ళొచ్చు. ట్రాక్టర్ కాబట్టి కొంచెం లేట్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఉగాదికి ముందు కాబట్టి సో అందరూ ఎక్కువ మంది వచ్చారు పోచమ్మలు చేయడానికని. సో క్రౌడ్ అయితే చాలా ఉంది. అందులో ఎండాకాలం కాబట్టి అమ్మో అస్సలు ఉడకపోతే వశపడలేదు. అందుకే అంత హెవీ డ్రెస్లు అయితే ఏం వేసుకోలేదు. యాపిల్కి అయితే చాలా సింపుల్ డ్రెస్ వేసాను, ఎందుకంటే ఆ ఉడకపోతకి ఎండకి మనమే తట్టుకోలేదు. పిల్లలు కదా, వాళ్ళకైతే ఎంత సింపుల్గా ఉంటే అంత బెటర్ అన్నమాట. ఇక్కడ ఈ పోచమ్మకు దగ్గరనే రైల్వే ట్రాక్ ఉంటుంది. అక్కడ వచ్చిపోయే రైలు అన్నీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. ఒక 5 మినిట్స్కి ఒకసారి ట్రైన్స్ వస్తూనే ఉంటాయి. సో అక్కడికి వెళ్ళగానే యాపిల్కి అయితే ఐస్ క్రీమ్ కనపడింది. ఐస్ క్రీమ్ కనపడితే తను అసలు వదిలిపెట్టేది కదా, కొన్నిచ్చేదాకా పట్టుపడింది. అండ్ మేము అక్కడ అత్తమ్మ నేను దర్శనానికి ఉన్నాము. అక్కడ లైన్ చాలా పెద్దగా ఉంది, అందుకే యాపిల్ని అయితే అక్కడ ఉంచలేదు. మేమున్న ప్లేస్ ఇదైతే, మేమున్న ప్లేస్కి యాపిల్ని పంపించాము. ఇంకో చెయ్యి వదిలిపెట్టావు మరి ఏది వదిలిపెట్టమంటావురా? అన్నయ్య కాదు వీడియో ఇద్దాను, ఫేస్ పడతలేదు. ఎందుకు సౌండ్ కాదు? ఏంటిది అవి? ట్రాక్టర్ లా వేడిగుంది, పోవద్దు, కాలుతుందిరా. చాకుంది, ఇగో ఇగోరా సాయి. వేర్ ఐ కమింగ్. వావ్, హై స్కూల్ రా. పాస్ ఆఫేలా అయితావా? ఇంకో నెల వెళ్తే పోయి ఏం చేస్తావు? రాన్లకి పోయి సిటీ ఏంది తను ఏమంటా మాకు పప్ప క్యాచ్ అట పట్టు పప్పని. ఏం నింపినవురా? సినిమా స్టోరీ ఎట్లా ఎడిట్ చేసుడు వీడియోస్ కదా. వీళ్ళు కట్టినంత సేపు కూడా మనం ఉండం ఇక్కడ. బాయ్ పోతున్నామని చెప్పు, వాళ్ళు ఆడతాళ్ళు. ఏమద్దు, తాగు, ఎక్కినాక తాగుదాం. యాపిల్ అయితే ట్రాక్టర్ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు డ్యాన్స్ చేస్తూనే ఉంది. ఒక్క నిమిషం కూడా అసలు తను కూర్చోలేదు. అంత చాలా బాగా ఎంజాయ్ చేసింది. తనకు ట్రాక్టర్ జర్నీ ఇష్టం అండ్ నాకు కూడా ట్రాక్టర్ జర్నీ ఇష్టం. సో ఇదే ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి.